Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ గురు దత్తాత్రేయ స్వామినే నమః. శ్రీ గురుభ్యో నమః. దత్తాత్రేయుని షోడశావతారములు. పరమాత్ముడు దుష్ట శిక్షణ శిష్టరక్షణకు అవతారములు తాలుస్తారు. రాక్షస సంహారము దుర్మార్గులను నశింపజేయుటే అవతార ప్రకటనకు ముఖ్య కారణము. కానీ దత్తాత్రేయుని అవతారము అందుకు భిన్నమైనది. అజ్ఞానాంధకారమును తొలగించి జ్ఞానజ్యోతిని దర్శింపచేయుటయే ప్రధానమైనది. అంతమనునది లేక 4 యుగముల నుండి ఇతర అవతార కార్యములలో ఏదైనా మిగిలి ఉన్నా దానిని కొనసాగించుటయు కలదు. అట్లే తన అవతారమందు తాను కొనసాగుతూనే వివిధ నామరూపములతో భక్తులకు జ్ఞానమును ప్రసాదించుటకు ముక్తిని ప్రసాదించుటకు ప్రకటనగుట ఈ అవతార ప్రత్యేకత. దత్తప్రభు షోడశ అవతారములు కర్మ భక్తి జ్ఞాన ధ్యాన యోగముల సమైక్యత కలిగిన తత్వమే. కలియుగమునకు ముందే చెప్పబడిన ఈ అవతారముల గురించి శ్రీ వాసుదేవానంద సరస్వతీ స్వామి తమ దత్త పురాణంలో వర్ణించారు. ఆ 16 అవతారములు శ్రీ యోగిరాజు, శ్రీ అత్రివరదుడు, శ్రీ దత్తాత్రేయుడు, శ్రీ కాలాగ్ని శమనుడు, శ్రీ యోగిజన వల్లభుడు, శ్రీ లీలా విశ్వంభరుడు, శ్రీ సిద్ధిరాజు, శ్రీ జ్ఞానసాగరుడు, శ్రీ విశ్వంభరావధూత, శ్రీ అవధూత, శ్రీ మాయాముక్తావధూత, శ్రీ ఆదిగురువు, శ్రీ శివరూపుడు, శ్రీ దేవదేవుడు, శ్రీ దిగంబరుడు, శ్రీకృష్ణ శ్యామ కమలనయనుడు. ఆ షోడశావతారముల వివరణ ఈ క్రింది విధముగా ఉన్నది. యోగిరాజు అద్వయానంద రూపాయ యోగమాయాధరాయ చ యోగిరాజాయ దేవాయ శ్రీ దత్తాయ నమో నమః. బ్రహ్మకుమారుడైన అత్రి కర్ధముని కుమార్తె అయిన అనసూయను వివాహమాడెను. అత్రి మహాముని అనసూయతో కూడి ఋష్య పర్వతముపై పుత్రుని కొరకు తపస్సు చేశారు. వారి తపస్సుకు మెచ్చి పరమాత్మ తాను యోగిరాజుగా ఒక కార్తీక మాస పూర్ణిమ బుధవారము సూర్యోదయమున అవతరించెను. ఈ రోజున దత్తాత్రేయుని యోగిరాజుగా అర్చించవలెను. కొబ్బరికాయ నైవేద్యముగా పెట్టవలెను. స్తోత్రము భజన చేయవలెను. కోరిక ఫలించును. అత్రివరదుడు మాలా కమండలు ధరః కరపద్మయుగ్మే మధ్యస్థపాణియుగళే ఢమరుత్రిశూలే యస్యస్తవోర్ధ్వకరయోః శుభశంఖచక్రే వందే తమత్రివరదం భవషట్కయుక్తం. వృక్షపర్వతముపై అత్రి మహర్షి వాయుభక్షణం మాత్రమే చేస్తూ వంటికాలుపై నిలిచి జ్ఞానస్వరూపుడైన యోగిరాజును పుత్ర సంతతి కొరకు ప్రార్థిస్తూ తీవ్ర తపస్సు చేశారు. అత్రి మహర్షి తపశ్శక్తి జ్వాలల తేజస్సు ఆయన శిరస్సు నుండి వెలువడి ముల్లోకాలను ఆక్రమించి భయకంపితులను చేయజొచ్చింది. దేవాసురులు మహర్షులు త్రిమూర్తుల వద్దకు వచ్చి ఆపద బాపుమని శరణు వేడారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అత్రి మహర్షి వద్దకు వచ్చి అత్రికి దర్శనమివ్వగా అత్రికి తపోభంగం అయ్యింది. అత్రి మహర్షి త్రిమూర్తులకు అర్ఘ్యపార్ఘ్యములు సమర్పించి పూజించాడు. నేను ఒక్కరినే ధ్యానిస్తుంటే మీరు 3 ప్రత్యక్షమయ్యారేమిటి అని అత్రి త్రిమూర్తులను ప్రశ్నించాడు. మేము 3 వేరువేరుగా కనిపించినప్పటికీ మాకు భేదము లేదు. 3 కలిసే కార్యమును నిర్వహిస్తాము. నీవు తలుచు రూపమునే ధ్యానించుము అని అత్రి మహర్షికి చెప్పి త్రిమూర్తులు అంతర్రహితులయ్యారు. అత్రి మహర్షికి యోగిరాజు 3 తలలతో 6 భుజములతో కార్తీక కృష్ణ పాడ్యమి గురువారం రోహిణీ నక్షత్రం సూర్యోదయమున దర్శనమిచ్చారు. ఈయనే అత్రివరదుడు. దక్షిణ భాగము అనగా కుడి పార్శ్వము గురువుగాను, వామభాగము అనగా ఎడమ పార్శ్వము భగవంతుడుగాను దర్శనమిచ్చాను. దక్షిణ హస్తములయందు మంత్రములకు మూలమైన జపమాల, మధ్యహస్తమందు సర్వవేదములనుద్భవించు ఢమరుకము, పై హస్తమందు అవిద్యానాశనీయగు చక్రము ధరించెను. కుడివైపునే ఉన్నవి మోక్షప్రదమైన గురుతత్వమునకు గుర్తు. వామభాగమున ఒక హస్తమందు కర్మఫలదాయకమైన కమండలమున్నది. రెండవ హస్తమందు ఆచార వ్యవహారములను ప్రకటించు
ధర్మ అర్థ కామములు తెలుపు త్రిశూలమున్నది. పైన గల 3వ హస్తమునందు నాదమునకు మూలమైన శంఖమున్నది. ఈ ఎడమవైపున 3 సృష్టి పాలన జరుపుటకు. ఇది భగవతత్వము. షోడశోపచార పూజ, కథాశ్రవణము, నైవేద్యము, అరటిపళ్ళు అజ్ఞానమును తొలగించి మోక్షమును ప్రసాదించును. శ్రీ దత్తాత్రేయుడు. దత్తాత్రేయం శివం శాంతం ఇంద్రనీల నిభం ప్రభుం ఆత్మమాయారతం దేవమవధూతం దిగంబరం భస్మోద్ధూళిత సర్వాంగం జటాజూటధరం విభుం చతుర్బాహుముదారాంగం దత్తాత్రేయం నమామ్యహం. అత్రి అనసూయల తపస్సుకు భగవంతుడు సంప్రీతుడై వరం కోరుకోమన్నాడు. మీ వంటి పుత్రుని ప్రసాదించండి, అంతకన్నా మాకు కోరదగినది ఏమీ లేదని భగవంతునితో ఋషి దంపతులు చెప్పారు. తన లక్షణములతో ఎవరూ లేరు కనుక తానే పుత్రుడుగా పుట్టవలను గనక నేనే నీకు దత్తుడనైతిని అని పరమేశ్వరుడు అత్రి మహర్షితో చెప్పగా, అనసూయాదేవి మా గర్భవాసమున మీరు పుత్రుడుగా జన్మించి తృప్తిపరచమని కోరింది. ఇప్పుడు మీరు చూపిన దివ్యమైన అవతారమున ప్రపంచోద్ధరణకు ఈ భూమిపై ఉండి భక్తులను అనుగ్రహించమని ప్రార్థించగా, తథాస్తు అని భగవంతుడు అన్నాడు. కార్తీక మాస కృష్ణపక్ష విధియా శుక్రవారం నాడు మృగశీర్ష నక్షత్రమున సూర్యోదయ సమయమున శ్రీ దత్తాత్రేయుడు అవతరించాడు. పూజ, చెరుకు ముక్కల నివేదన, అన్నదానము జగద్గురు రూపమున భక్తులను ఉద్ధరించెను. మిగతా కథ తరువాయి భాగములో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.